ఇందులో కూడా వాదాలు జరుగుతున్నాయి. దశమ భాగం పాత నిబంధన, కొత్త నిబంధన దశమ భాగమే లేదు. ఇచ్చే విషయంలో దేవుడు దశమ భాగం ఇవ్వని లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బా! భలే చెప్పాడు, రైట్. మా వాళ్ళు దశమ భాగం అడుగుతున్నారు, ఎంత మోసం చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని చోట్ల ఇప్పుడు ఈ యూట్యూబ్ల వల్ల అక్కడక్కడ చూస్తుంటాం, కింద కామెంట్స్ చూస్తే రకరకాలుగా ఉంటాయి. కనుక దశమ భాగం పాత నిబంధనే గాని కొత్త నిబంధనలు వర్ధిల్లిన కొద్దీ. అయితే కొందరు పెద్దలు, అనుభవజ్ఞులు, పండితులు, బాగా అనుభవం ఉన్న 40, 50 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు, అలా అలా సేవ చేసిన వాళ్ళు అనే మాట ఏంటంటే, ఈ దశమ భాగం నిజమే పాత నిబంధన మాట. ఇప్పుడు కూడా దశమ భాగం ఇయ్యండి అని ఎందుకు అంటున్నారు కొందరంటే, ఆ మాట ఎందుకు వాడుతున్నారంటే అని చెప్తూ, దశమ భాగం పాత నిబంధన మాటే గాని ఇప్పుడు కూడా దశమ భాగం అనే మాట అక్కడక్కడ ఎందుకు ఇనొస్తుందంటే, వర్ధిల్లిన కొద్ది ఇవ్వకున్నా కనీసం దశమ భాగం అని ఇయ్యండి అంటున్నారు అన్నాడు. వర్ధిల్లిన కొద్ది ఇయ్యకున్నా కనీసం దశమ భాగం అన్న దేవునికి క్రమంగా ఇస్తే మంచిది, దేవుని సేవ కోసం అని పెద్దలు, అనుభవజ్ఞులు అనే మాట. కనుక దశమ భాగం అనగానే పాత నిబంధన తీసుకొచ్చారు, తప్పు చేస్తున్నారు, అలా తీసుకోవద్దు. అసలు వర్ధిల్లిన కొద్ది ఇవ్వాలి. వర్ధిల్లిన కొద్ది ఇస్తే దశమ భాగం అనే మాటే రాదు కదా.